మామూలుగా మైసూర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని చూస్తే మామూలుగా ఇక్కడ ఒక రెస్టారెంట్ పేరు హోటల్ ఓల్డ్ నేమ్. ఇక్కడ చాలా రుచిగా ఉందంటే ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి తర్వాత అక్కడ నుంచి జూ పార్క్ వేలో వచ్చాము. ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసి ఇక్కడ జస్ట్ మామూలుగా పార్కింగ్ ఫీజు 80 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. అక్కడ చేయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటా రోడ్డుకి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ అండర్ పాస్ వెళ్ళాల్సి ఉంటుంది. సో కౌంటర్ దగ్గరికి వచ్చి టికెట్ తీసుకొని ఇటు నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ టికెట్ కౌంటర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ లెట్ మీ గో దట్ సైడ్. ఇక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని నార్మల్గా అక్కడ క్యూ ఉంటుంది. జస్ట్ ఇప్పుడు ఈ సీజన్లో పెద్ద క్యూ లేదన్నమాట. ఒక టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకుని తర్వాత అక్కడ అండర్ పాస్ ఉంటుంది. అండర్ పాస్ ద్వారా అటువైపు జూ పార్క్ వైపు వెళ్ళిపోయాయి అనమాట. అక్కడ ఇక్కడంతా జూ పార్క్ వచ్చే జనాలతో ఫుల్ రష్గా ఉంటుంది. ఎంట్రన్స్లో ఇలా అండర్ పాస్లోకి ఎంటర్ అయ్యి అటువైపు వెళ్ళిపోతాం. అటువైపు జూ పార్క్ అనమాట. రోడ్డు ఇటువైపు టికెట్ కౌంటర్స్, పార్కింగ్ ఉంటుంది. ఒకసారి మీరు మైసూర్కి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ జస్ట్ ఫస్ట్ ప్లాన్ చేసుకొని కట్ట ఎట్లా వెళ్ళాలి, ఏ ప్లేస్ వెళ్ళాలని. జస్ట్ మేము ప్లాన్ ఏం చేసుకోలేదు. జస్ట్ మేము ఓవరాల్గా ర్యాండమ్గా వెళ్ళిపోయాం అట్లే ఫస్ట్. అందుకని చెప్పి బెంగళూరు నుంచి మైసూర్ చేరుకొని అక్కడ మార్నింగ్ టిఫిన్స్ మైలారి అట్లా హోటల్లో టిఫిన్ చేసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పార్కింగ్లో వెహికల్ పార్క్ చేసి టికెట్ కౌంటర్లో వెళ్ళి టికెట్ తీసుకొని ఇక్కడ అండర్ పాస్ గుండా జూ పార్క్లోకి ఎంటర్ అయిపోతున్నాం అన్నమాట. జనాలు బాగానే ఉన్నారు. దీపావళి సీజన్ కాబట్టి కొంచెం జనాలు తక్కువే, మరీ అంత హెవీ రష్ లేదు, అంత తక్కువ లేదు. దసరా అయిపోయింది కాబట్టి లాస్ట్ డేస్ ఇవన్నీ కొంచెం డెకరేషన్స్ బాగుంది. జనాలు వచ్చారు ఇక్కడ మైసూర్లో అంతా చూడడానికి. ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మీరు ఎంట్రన్స్లోకి వెళ్ళంగానే మీకు ఇక్కడ జస్ట్ మీరు వాక్ చేయలేనందులో ఏం చేయాలంటే మీకు ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ ఆటోస్ ఉంటాయి అన్నమాట. అక్కడ మీరు సపరేట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకొని ఎలక్ట్రికల్ ఆటోలో మీరు కూర్చుంటే ఆ వెహికల్ ద్వారా మొత్తం మీకు జూ పార్క్ అంతా తీసుకెళ్తారు అన్నమాట. మీరు నడచలేని వాళ్ళు నడిచవచ్చు హ్యాపీగా. ఒక 1 అవర్ అట్లా పడుతుంది. కొన్నిగా వాకబుల్గా వాక్ చేయొచ్చు. ఇంకా ఎవరన్నా కొంచెం వయసు అయిన వాళ్ళు, కిడ్స్ అలా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడ నుంచి నార్మల్గా తీసుకుని వెళ్ళచ్చు అనమాట. ఆ ఎలక్ట్రికల్ ఆటోలో వెళ్తే మీకు కొద్దిగా అడ్వాంటేజ్. నడుచుకున్నా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, పైగా అన్ని కవర్ చేయొచ్చు. కాదు మీరు ఎందుకంటే డైరెక్ట్గా ఎన్క్లోజర్లోకి డైరెక్ట్గా ముందుకెళ్ళి చూడలేము, అట్లా ఆ ఫీల్ ఉండదు. కాదు దూరం నుంచి చూడొచ్చు అనమాట. అది ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతుంటాం. టికెట్ తీసుకొని ఆ టికెట్ ఇలా ఉంటుంది అంతే. ఇంకా చూసుకుంటా పోవడమే. అంత జనాలు ఉన్నారు, ఫుల్ హాలిడేస్ కాబట్టి రష్గా ఉంది. గ్రీనరీ అంతా బాగా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ చూడడానికి. ఇంకా హాలిడేస్ సీజన్ కాబట్టి జనాలు ఫుల్గానే వచ్చారు ఓ రకంగా. కానీ క్లైమేట్ బాగుంది. కొంచెం అప్పుడప్పుడు మబ్బులుగా ఉంది, అప్పుడప్పుడే వర్షం పడేట్టుంది. అట్లా డిఫరెంట్గా క్లైమేట్ ఉంది. వస్తున్నారు జనాలంతా, చాలామంది వాకింగ్ వస్తున్నారు. ఫస్ట్ కౌంటర్స్ ఇవన్నీ టిన్నీ బర్డ్స్, చిన్న బర్డ్స్, లవ్ బర్డ్స్ అంటారు కదా, అట్లా బర్డ్స్ ఫుల్ శబ్దం చేస్తున్నాయి. ఈ వీడియోలో మొత్తం కవర్ చేశాను. కొంచెం టైమింగ్ లెంతీగా ఉన్నాయి. మీకు పిల్లలకి అంటే ఎవరన్నా జూ పార్క్ చూడలేని వాళ్ళకి పనికొస్తుంది. ఆల్రెడీ మైసూర్కి వెళ్ళి విజిట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ మాకు తెలుసు చూసామంటే ఓకే కావచ్చు. చాలామంది వెళ్ళినారు, వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటుంది. చూసినా కదా ఇలా ఉంటుంది అన్నమాట.
డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడంతా. మా ఫ్రెండ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ బర్డ్స్ ఎక్కువ ఉన్నాయి. బర్డ్స్ తర్వాత నెక్స్ట్ ఎన్క్లోజర్స్కి వెళ్తాం. ఇక్కడ పికాక్, వైట్ పికాక్ అంత ఓకే కానీ మరీ పెద్దగా లేవు, కొద్దిగా ఏజ్ అయినట్లుంది సంథింగ్, మరి అంత యాక్టివ్గా లేవు. మీ తన నుంచి వచ్చి పికాక్ కొంచెం డల్గానే ఉన్నాయి ఇక్కడ. అలా స్టెప్ బై స్టెప్ అన్ని కౌంటర్లు వెళ్తాం. ఆల్మోస్ట్ ఆల్ ఇది 1 అవర్ రోమ్ చేశాను అంతా. నేను తిరిగి జస్ట్ మెయిన్ అనిమల్స్ అన్నీ క్యాప్చర్ చేశాను. ఆ వైట్ పీకాక్స్ ఇంకా 2-3 ఉన్నాయి. ఇంకా తర్వాత పీ హెన్స్ కూడా ఉన్నాయి. నెమలిలోనే 2 రకాల నెమలిలు ప్లస్ కోడ్, నెమలి ఆ టైప్లో నెమలి కోళ్ళు, పీ హెన్స్ అని ఇంగ్లీష్లో, తెలుగులో ఉంటారు నాకు తెలియదు. తర్వాత వెళ్తుంటే ఇంకా ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి ఎక్స్పర్ట్స్. ఇంకా పేర్లు అన్నీ రాశారు చూడు, కన్నడలో రాశారు, తెలుగులో కూడా ఉన్నాయి. తెలుగులో ఇంగ్లీష్ అండ్ కన్నడ, తెలుగు ఎక్కడ ఉంది? మైసూర్లో. ఇవి బర్డ్స్ అనమాట, డిఫరెంట్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి, ఎన్క్లోజర్స్ అన్నీ. ఇక్కడ ఒక చెట్టు, ఒక తీగ వెళ్ళింది, చాలా బాగుంది అనమాట. పెద్ద తీగ ఇక్కడ చాలా చూసాను. ఇక్కడ జూ పార్క్లో ఉంది. సేమ్ ఇలాగే మైసూర్ ప్యాలెస్లో ఉంది ఎంట్రన్స్లో. కానీ మీరు గమనించండి, వెళ్ళినప్పుడు ఒక పెద్ద తీగ చెట్టు కలుకొని చాలా బాగుంది చూసేకి. పై వరకు వెళ్ళింది, పెద్ద ఆకులు ఉన్నాయి, చెట్లు పెద్దవి, గ్రీనరీ బాగుంది పార్క్లో. మైసూర్ జూ పార్క్. ఇవన్నీ బర్డ్స్ కౌంటర్స్, మీరే చూస్తూ ఉండండి. ఇంకా అవి స్పెసిఫిక్గా పేర్లన్నీ నేను పలకలేదు, కానీ కొన్ని వీడియోలో క్యాప్చర్ చేశాను. మీకు అన్నీ నాకు పేరు తెలియకపోవచ్చు. మీరే ఆ పక్షులు, డిఫరెంట్ పక్షులు ఉన్నాయి. ఈ లేనంతా పక్షులే ఉంటాయి ఎక్కువ. గోల్డెన్ టైప్లో ఉన్నాయి, అంత బంగారు వర్ణపు కోళ్ళు టైప్ ఉన్నాయి. ఎక్కడ దాక్కున్నది? ఇక్కడే ఉంది. ఈ మెస్ చేయడం వల్ల నీకు అంత క్లారిటీగా రావట్లేదు. మెస్ చేయకుండా ఉంటే వచ్చేది, కానీ మెస్తో కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎక్కడో చిన్న లోపల అండి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాం కాబట్టి చాలా వరకు అవి ఆ వేడికి తాళలేక రెస్ట్ తీసుకుంటాయి చాలా అనిమల్స్, బర్డ్స్. కానీ మేము ఆల్మోస్ట్ ఆల్ 11-12 అయిపోయింది కాబట్టి అప్పటికి కొద్దిగా ఆ రోజు కొద్దిగా హ్యూమిడిటీ బాగానే ఉండింది. క్లైమేట్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్, డిఫరెంట్గా కొద్దిసేపు మబ్బులు, కొద్దిసేపు వర్షం పడడం, మళ్ళీ చలిగా ఉండడం, అప్పుడే మరి ఎక్కువ ఎండగా వేడి అలా ఉండింది. కాబట్టి చాలా వరకు అనిమల్స్ అంత యాక్టివ్గా లేవు ఆఫ్టర్నూన్. ఎప్పుడైనా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ విజిట్ చేస్తే కొంచెం యాక్టివ్గా ఉండొచ్చు ఏమో బహుశా. ఆ పిల్లలకి అట్లా చూసేకి బాగుంటుంది. సరే, నెక్స్ట్ కౌంటర్లు చూద్దాం. ఇవన్నీ బర్డ్స్ కౌంటర్సే, చూడండి అంతే. రకరకాల ప్యారెట్స్, ఇవన్నీ ప్యారెట్స్ ఎక్కువ ఉన్నాయి. 5-6 టైప్స్ ఉన్నాయి ప్యారెట్స్. ప్యారెట్. ఇక్కడ వరకు ఇంకా బర్డ్స్, అన్ని బర్డ్స్ షూస్ అయితే మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. మైసూర్ జూ ఎవరైనా ఇంతవరకు చూడని వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ఫుల్ అవుతుంది. అలా చూసిన వాళ్ళకి ఏమైంది నథింగ్, ఆల్రెడీ జూ ఎక్కడైనా జూ సేమ్ జూ అంటారు. కానీ స్పెసిఫిక్గా మైసూర్ జూ అనగానే ఈ వీడియో చూడగానే మీకు ఐడియా వస్తుందన్నమాట, ఆ జూలో ఏమి ఉంటాయి, ఎట్లా ఉంటుందని. జూ అనమాట ఎక్కడైనా జూ, మనం ఎక్కడ చూసినా ఒకటే. మనకు నాకు తెలిసి
తిరుపతిలో ఉంది, హైదరాబాద్లో ఉంది, కొన్ని ప్లేస్లో ఉన్నాయి జూలు మెయింటైన్, చెన్నైలో ఉన్నాయి. కాకపోతే ఏ ప్లేస్లో కొన్ని స్పెసిఫిక్ ఆ ప్లేస్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొద్దిగా ఆ మెయింటెనెన్స్ కానీ అలా యానిమల్స్ ఉండే అది యాక్టివ్గా ఉండేదాన్ని బట్టి ఉంటుంది. కొన్ని గవర్నమెంట్స్ బాగా మెయింటైన్ చేస్తున్నాయి, మనకు టైంకి ఫీడ్ ఇచ్చి కొద్దిగా లావుగా బాగా నీట్ యాక్టివ్గా మెయింటైన్ చేస్తుంటారు. కొందరు అంత మెయింటెనెన్స్ ఉండదు, ఏదో ఉండాలని చెప్పి అన్ని బక్క చిక్కిపోయి ఉంటాయి కొన్ని ప్రాణులు. ఇక్కడ మైసూర్లో పర్లేదు, ఓకే రీజనబుల్గా ఉన్నాయి, మరీ హెవీగా లేవు అట్లా మరి అని చెప్పి బక్క చెక్కలేవు, కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. టైగర్ జిందా హే చూసి వెళ్ళిపోతుంది. మళ్ళీ రావే వెనక్కు. సరే ఇదంతా టైగర్ ఎన్క్లోజర్, టైగర్ లైన్ ఎన్క్లోజర్స్ ఉన్నాయి వరుస. ఇక్కడ టైగర్ తక్కువ ఉన్నాయి, పడుకోండి తక్కువ కనిపిస్తున్నాయి, 1 2. ఎలుగుబంట్లు అవన్నీ మామూలు. ఇక్కడ చింపాంజీలు, ఎలుగుబంట్లు, చీత ఎక్కడున్నావే చీత. అది ఎంత గ్రీనరీ ఉంది దాని మధ్యలో, జూ పార్క్ మధ్యలో కొన్ని బనానా ట్రీస్, అరటి చెట్లు, గ్రీనరీ బాగున్నాయి ఇక్కడ. అంతే, ఇంకా చూడడమే గ్రీనరీ అంతా. మంకీస్, అవి పడుకున్నాయి ఎండకు, పోతే నా వెళ్ళి ఆడుకుంటున్నాను. ఇది మొత్తం దీంట్లో మ్యాప్ ఇచ్చారన్నమాట, మైసూర్ జూ పార్క్ ఎక్కడ ఏం యానిమల్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్. ఇక్కడ ఇన్ఫోసిస్ వాళ్ళు కొన్ని మెయింటైన్ చేస్తున్నారు, కొన్ని యానిమల్స్ డీటెయిల్స్ వాళ్ళు ఓన్గా ఫీడ్ చేసి దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. అక్కడ బోర్డు పెట్టారు, ఇన్ఫోసిస్ మెయింటైన్ బై ఇన్ఫోసిస్ అని. ఇలా లోపలికి వెళ్దాం, లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇట్లా రన్ వేసుకొని లోపలికి వచ్చాము. ఇంకా లోపలనే చూస్తున్నాం, ఇక్కడ అన్నీ ఇచ్చారు, ఆ ఫోటోలు అన్నీ పెట్టి ఆ డీటెయిల్స్, ఏ చింపాంజీలు, కోతులు, ఆ టైప్స్ ఆఫ్ అవన్నీ ఉంటాయి. అక్కడ ఇట్లా డిస్ప్లేలో పెట్టారు ఇక్కడ ఆ యానిమల్స్ డీటెయిల్స్ గురించి. ఇలా మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుకుంటా వెళ్ళడమే. ఇంకా ఇక్కడ వస్తే ఏమైంది అంతే, జంతువులు చూడడం, ఇంకేమన్నా తిండిముండాలంటే తినుకుంటూ చుట్టుపక్కల గ్రీనిష్ని, యానిమల్స్ని, అక్కడ చింపాంజీ ఇక్కడ కూర్చున్నాడు దాని కింద చెట్టు కింద. 2 3 ఉన్నాయి ఇక్కడ, 2 ఇక్కడ పెద్దది ఒకటి ఉంది ఈ సైడ్, అక్కడ కనపడవు. చూడు ఎంత చక్కగా కూర్చొని ఆడుకుంటున్నాడు. ఎవరెవరు ఇది గెంతుంది, గిరిల్లాగాడు. మూడు ఉన్నాయి, 3 చింపాంజీలు. అవి ఇటు తిరుగుతున్నాయి, ఆడుకుంటూ ఉన్నాయి.
ఓకే, అది మ్యాటర్. అలా చూసుకుంటా ముందుకెళ్దాం. ఇంకా ఏమేమి ఉన్నాయి అనిమల్స్. వీడియో కొద్దిగా లెంత్గానే వస్తుంది అని తప్పదు. అడ్డముగాల రైనోస్. ఏమో ఈ పేర్లన్నీ అంటే మన పెద్దగా నాకు అంత స్పెసిఫిక్గా తెలియదు, కానీ ఆ బోర్డులు చెప్పడమే. కొన్ని ఏదైతే చెప్తుంటాము. మీకు ఏంటి అంటే చూసుకోండి. ఇక్కడ చాలామంది అక్కడ ఫోటోలు దిగుతున్నారు అక్కడ సింబల్స్ దగ్గర. ఇది ఓవరాల్గా వ్యూ. స్కూల్స్ చిల్డ్రన్స్ చాలామంది వచ్చేది, కానీ మొత్తం రష్గా హెవీగా ఉంది జనాలు చుట్టుపక్కల. ఇటువైపు వెళ్దాం, చూద్దాం. టైగర్ చిరుత ఎంత ఉంది అమ్మా. ఇది ఆఫ్రికన్ మరీ హైట్గా ఉంది. ఎంత పెద్ద చిరుత ఇది. బీచ్ టైప్లో ఉన్నవి, అంత హైట్. అక్కడి నుంచి వస్తున్నాను మళ్ళీ. ఆ రాజేశ్వరం వేరే కదా, చిరుత అంత నీట్, ఎంత బాగా నడుస్తాను. చూసేకి చాలా బాగుంది. బిగ్ క్యాట్. ఇంకో చాలు. హాయ్ బాయ్. ఇది ముందు ఎండిపోయింది అంతేమండి. అంతే చూసుకుంటా వెళ్ళడమే. నెక్స్ట్ జీబ్రాస్. ఈ ఆఫ్రికన్ ఇండియన్ అవన్నీ స్పెసిఫిక్ తెలియదు, కానీ జీబ్రాస్ అంతవరకు. ఏమంటారు, చిన్న పిల్లలకు బాగుంటుంది. మళ్ళీ ఈ కార్టూన్ బాగా చూస్తారు, ఒక ఐడియా వస్తుంది. మా పిల్లలు చెప్తున్నారు కానీ వాటి పేర్లు నాకు అంత ఐడియా లేదు వాటి మీద. పోయండి, అప్పుడు కూర్చొని అరుస్తుంది గట్టిగా, కై చింపు టైప్లో ఉంది. చింపాంజీ చిన్న గ్రిల్. స్ట్రిచెస్. నెక్స్ట్ అవ్వకున్నాయి ఇక్కడ వేరే. ఎలుగు బంట్లు 3 ఉన్నాయి. ఎలుగు బంటి. ఏ బంటి. నెక్స్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. వుల్ఫ్. అవన్నీ కొంచెం దూరంగా ఎన్క్లోజర్లో ఉన్నాయి. అవి పడుకునే గమ్మున. చెట్లు పెద్దగా ఉన్నాయి. అంతే. ఇక్కడ ఆఫ్టర్నూన్ కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా క్లైమేట్ కొద్దిగా వేడిగా ఉంది. అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం. బాగా స్వెట్టింగ్ అవుతుంది ఇంకా. అంతే, చూద్దాం ఇంకా ఈ సైడ్ ఏమున్నాయి. ఓకే, వాటర్ ఫౌంటైన్. ఇక్కడ దిగి చూద్దాం, కవర్ చేద్దాం. సెల్ఫీ తీసుకున్నాం. తీసుకునే ఏముంది, మొత్తం పైన ఈకలన్నీ ఉన్నాయి. ఓకే, కమ్ తీసుకొని వాటర్ ఫౌంటైన్ బాగుంది. ఇది వర్టికల్గా తీద్దాం. ఇట్లా అర్థండి. మధ్యలో కెమెరా ఇలా తిప్పుతున్నాం కాబట్టి షేక్ అవుతా ఉన్నాయి.
ఓకే, లెట్స్ టేక్ కొన్ని ఫోటోలు కానీ తీసుకొని యాడ్ చేద్దాం. తర్వాత యాడ్ చేయాలి ఫోటోలు. మా వాడు వస్తున్నాడు. ఓకే ఓకే బాస్, తీసాను. బాగుంది, బాగా బ్యూటిఫుల్గా ఉంది. బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది క్లీన్గా కూడా, అంత మరీ అంత డర్ట్ అయితే ఏం లేదు కానీ నీట్గా మెయింటైన్ చేస్తారు. వర్టికల్గా తిప్పి ఇలా ఇలా. నెక్స్ట్ ఇవన్నీ జింకలు, లేళ్ళు. ఫుడ్ టైం అన్నీ పోతున్నాయి. ఇక్కడ ఆకులు ఇక్కడ కట్ చేస్తున్నారు ట్రక్కుల్లో. అన్నీ పోతున్నాయి ఇంకో తినేకి. పదండి పదండి పదండి, ఇట్స్ లంచ్ టైం. తినడం, తిరగడం అంతే. జూలో ఉండే వాటికి ఏముంటుంది పాపం, నేచర్లో ఏముంటుంది కదా. తినేసి ఇక్కడ అక్కడ ఇరుక్కుంటాం అంతే. బాగానే ఉన్నాయి, చాలా ఉన్నాయి, బలిష్టంగా ఉన్నాయి. జింక పెద్ద పెద్ద కొమ్ములు కూడా ఉన్నాయి. మగ జింకలు, మగలాంటి జింకలు అంటారు. దుప్పులు ఏమంటారు, దుప్పులు వేరే, జింకలునే ఉంటాయి మేల్. వాటిని అంతా జింకలే కదా, ఏమంటారు వాటిని. ఇట్లా డిఫరెంట్ నాకు కన్ఫ్యూజన్. జింక అంటారు, కడితే, దుప్పి, ఇలా 3-4 ఉన్నాయి రకాలు. కొంచెం ఐడెంటిఫై అంటే ఇవి అయితే జింకలు కదా తెలిసి. ఇవి కొన్ని స్టార్స్ ఉంటాయి, స్టార్ లేకుండా ఉంటాయి, ఒళ్ళు మీద మచ్చలు లేకుండా ఉంటాయి. అవి ఒక టైప్, 2 టైప్స్ ఉంటాయి. కృష్ణ జింకలు నార్మల్ అట్లా. ఇవన్నీ జింకలు. సర్కిల్స్ అన్నీ ఇవి ఉన్నాయి, 2-3 రకాలు డిఫరెంట్గా ఉన్నాయి. కలర్స్ వేరే వేరేగా. కొన్ని ఏవో టైప్స్ ఉన్నాయి, కొన్ని బ్లాక్గా ఉన్నాయి, కొన్ని బ్రౌనిష్. ఇవన్నమాట అడవి ఏమంటారు, ఇవేళ జింక. ఇది దగ్గరికి వస్తుంది. తిన్నావు కదా, ఏం కావాలా? దాని కొమ్ము దాని పోల్కేసి ఇట్లా అంటారా, దానికి ఇట్లా ఏమంటారు, దానికి ఇచ్చింగ్ ఉన్నప్పుడు దాని తీసి లాక్కుంటుంది. ఇక్కడ కొమ్ములు పోలు తగులుకుంటే ఊడిపోతాయి, వాడికి కట్ అయిపోతాయి. అడవి గొర్రెలు, కుదిరే ఏదంటారు పోయింది కన్నడలో, అడవి గొర్రె, కాడు కుదురు ఏదో సంథింగ్ అంటారు. అడవి గొర్రెలు. ఒకప్పుడు ఇవన్నీ చాలా అడవులు ఉండేవి, కానీ ఇప్పుడు అన్నీ మాయమైపోయినాయి. అన్నీ మొత్తం ఎక్కడ కనపడలేదు అడవి గొర్రెలు. కొన్ని హార్న్స్, కొన్ని కొమ్ములు ఉన్నాయి, కొన్నిటికి లేవు అనమాట. అంటే మగవాడికి కొమ్ములు ఉన్నాయి, ఫీమేల్ అట్లా వాటికి కొమ్ములు లెక్క నార్మల్గా ఉన్నాయి హెడ్స్. అది ఓకే, చూడండి అంతే. ఇంకా నెక్స్ట్ ఏముంటాయి చూద్దాం. ఒక వినప్పుడు పాములుగా ఉన్నాయి ఇక్కడ, చూడాలి. స్నేక్స్ ఇంట్లో తిరిగినప్పుడు చూడాలి ఆ స్నేక్స్ ఎట్లుంటాయి. నిద్రలు బాగున్నాయి, బ్యాంబూస్ మంచిగా బాగానే ఉన్నాయి, చూసేకి సీనిక్గా బాగున్నాయి. అంత గ్రీనరీగా పెద్దగా ఉంది ఇక్కడ.
చల్లగా కూడా ఉంది. ఒకతను ఎండగా ఉంది కానీ ఒకతను చల్లగా ఉంది. ఆ చెట్లు బాగున్నప్పుడు చల్లగా ఉంది. ఎలిఫెంట్, ఇండియన్ ఎలిఫెంట్ ముద్దుగా ఉంది. గున్న ఏనుగు గున్న మామిడి గున్న ఏనుగు ఇది. అక్కడ 2 ఉన్నాయి, ఈ పక్క ఒకటి, మొత్తం 4 ఉన్నాయి. గున్నేను. మన ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అయితే ఇంక పెద్దగా ఉంటాయి. అట్లా వాటి కింద టీత్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద దంతాలు అంటే పెద్ద ఒక బాగుంటాయి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. అంటే ఇండియన్ వాటికి కొంచెం తక్కువే ఉంటాయి, కానీ అవి ఇంకా ఇండియన్ చిన్నగా ఈ సైజ్ భలే పెద్దగా ఉంటాయి. ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ చూపింటారు ఎప్పుడన్నా. ఏదో ఒకటి ఉంది కానీ చూడాలి ఎక్కడ ఉంది ఆఫ్రికన్ ఎలిఫెంట్. ఇండియన్. నెక్స్ట్ ఎన్క్లోజర్స్. మొత్తం జనాలు ఇంకా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు స్లోగా. ఇది ఆఫ్రికన్ ఎలిఫెంట్, కానీ బాగా ఏజ్ అయిపోయింది, ముసలి అయిపోయింది, కదలలేకుండా గమ్మున. ముందర పళ్ళు మడుగులు పెద్ద పెద్దగా ఉన్నాయి, దంతాలు, ఏనుగు దంతాలు. ఆఫ్రికన్ వాటికి అంత పెద్దగా కనిపిస్తాయి, ఇండియన్ వాటికి అంత పెద్దగా చూడలేదు కానీ తక్కువే ఉన్నాయి. ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ పెద్ద పెద్దగా ఉంటాయి ఆ టీత్. అది కదలలేకుండా పాపం అయిపోయింది దీని పని. ఏ మహిష్మతి, బాహుబలి 2 నాలుగు ఎంతంత ఉన్నాయి. బాహుబలి సినిమాలు ఇచ్చిన 2 నాలుగు ఇట్లా ఉంటాయి. అయ్యే ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉంది. ఓకే దున్నపుత. ఓకే, నెక్స్ట్ ఎన్క్లోజర్. ఇది చూసేస్తే నెక్స్ట్ ఈ సైడ్ ఏమున్నాయి. ఇక్కడ జింకలే ఉన్నాయి. ఇక్కడ కూడా ఇది టైప్లో ఉన్నాయి. జింకలు కాదు కానీ అదో టైప్, అట్లా డిఫరెంట్గా ఉన్నాయి. బ్లాక్ వైట్ అని మిక్స్ అయ్యి ఉన్నాయి. మెస్సులో పెద్దగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళకి ఏముంది అనిపిస్తుంది కానీ జూ అనేది కిడ్స్కి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు కొద్దిగా రియాలిటీగా చూస్తారు కదా. మామూలుగా ఇప్పుడు బుక్స్ చూడడమే కానీ ఇప్పుడంతే ఈ జనరేషన్ అందరూ ప్రతి ఒక్కరు జూలు అంటే అలవాటు అయిపోయింది. వాళ్ళకి ఇప్పటికి ప్రతి ఒక్కరికి 10 years వచ్చే వాళ్ళకి ఒక 5-6 times వెళ్ళింటారు జూకి. కాబట్టి వాళ్ళు పెద్ద అంత ఎగ్జైట్మెంట్గా ఏం కానీ అనిపించట్లేదు చాలామందికి. మన అంటే లాస్ట్ 90s కిడ్స్కి అయితే అన్నీ డిఫరెంట్ ఫీల్ అనమాట. ఇప్పుడేమో అంత జనరేషన్ కిడ్స్. టైప్ ఆఫ్ కోతి ఇది. వాళ్ళు యాక్టివ్గా ఉంది, అరుస్తుంది గట్టిగా పై. ముళ్ళపంది. సో ఇది ముళ్ళపంది అంటారు కదా. ముళ్ళపంది చూసారు కదా, ఇట్లా వాళ్ళు చూడండి. ఇది ముళ్ళపంది. పైన ఇట్లా ఉంటాయి టీత్ కదా, కొమ్ము వాటి ఏమంటారు ముళ్ళు ఉంటుంది కదా, అన్నీ ఇట్లా షార్ప్గా ఉంటాయి. వైట్గా ఉంది, పెద్ద ఒక 10 kg 15 kg అట్లా ఉంటుంది ముళ్ళపంది. 3 ఉన్నాయి ఇక్కడ. బాగా స్మెల్ వస్తుంది ఈ సర్క్యూట్. ముళ్ళపంది ఇక్కడ ఏం లేవు, అన్ని క్యాట్లు ఇట్లా ఏం చేస్తాం. నెక్స్ట్ స్నేక్స్ కదా. స్నేక్లు చూడడానికి డేంజర్గా ఉన్నాయి. సందులో కూడా వస్తూ కుట్టేస్తాను, దూరంగానే పెట్టాలి. గ్లాస్ పెట్టింటారు, గ్లాస్లో చూపిస్తారనుకుంటా, గ్లాస్ సర్క్యూట్స్లో. వీటిని ఏమంటారు ఎందుకని ఏందంటారు మా వాడు ఎందుకు పిలుస్తున్నాడు వాటి పేరు అది నాకు. చిన్నవి ఉన్నాయి, స్క్విరిల్స్ మారు ఉన్నాయి. అది హనీ ఏదో ఉంటుంది, తేనె ఉంటారు. ఎక్కువ ఆఫ్రికానా అట్లా ఉంటాయి అన్నమాట, ఆస్ట్రేలియా.
ఖడ్గమృగ, రైనోస్, ఇప్పుడు హిపోటమస్ ఉండాలి కానీ నీటి గుర్రం ఉన్నాయి ఒక పక్కన. నేను ఫీడ్ వేస్తున్నాను మామూలుగా ఆవులకి వేసి, మన ఊర్లో ఆవులకు పెడతాం కదా దానా, వీటికి ఫీడ్ వేసి పెంచుతుంటున్నాను. రైనోస్ జిరాఫీ స్టాచ్యూలు మొదలు పెట్టినారు. ఇక్కడ రెప్టైల్స్, అదే పాము, ఇవన్నీ పాములే కానీ కొంచెం క్లోజ్గా చూడాలి. అంత బయట పెద్ద పెద్దవి కనపడకూడదు. పాములు చిన్న చిన్నవి కనిపిస్తాయి, చిన్న చిన్నవి చూసుకోవడం అంత. అదొక టైపు. ఇక్కడ ఎక్కడో కొన్ని అంటే చెట్టు కలర్ ఉన్నాయి, కనపడలేదు. ఎక్కడ లోపల ఉన్నాయి కొన్ని. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది గ్రీన్ పాము, పచ్చాల పాము అట్లా అట్లా ఉంది. పచ్చ ఉంది. వీటన్నిటికీ కోడి పిల్లలు వేసినారు చిన్న చిన్న ఆహారంగా. చిన్న చిన్న పిల్లలు కోడి, పెద్ద పాములకి పెద్ద పెద్ద కోళ్ళు, చిన్న పాములు చిన్న పిల్లలు కోడి పిల్లలు వేస్తారు ఆహారంగా. ఇక్కడ వండుకోండి చిన్న, ఎంత కొమ్మలు ఇవి ఒకటే ఉన్నాయి. అదే కలర్లో ఉంది, వుడ్ కలర్. ఇక్కడ పైన ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది. నెక్స్ట్ జనాలు ఎక్కడ చూసినారు, ఇక్కడ ఎక్కువ ఉన్నారు పాముల దగ్గర, ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఇక్కడ నుంచి అబ్బో పెద్ద పాము అది. అంతే ఇంకా. ఓకే చూడండి, ఇంకా అన్ని పాములే వరుస. ఇంకా దీంట్లో ఎక్కువ అంటే కింగ్ కోబ్రా ఒకటి బాగా నచ్చింది, ఇంకోటి పైథాన్ ఒకటి. అవి చూడడానికి పెద్దగా ఉండే, మిగతా అన్ని చిన్న చిన్న నాగుపాము. ఇండియన్ స్నేక్, కింగ్ నార్మల్ కోబ్రాస్. అంటే ఈ స్నేక్స్ ఎన్క్లోజర్స్ అన్నీ ఇట్లే ఉంటాయి వరుసగా. ఓకే లైక్ దట్. ఓకే ఓకే కట్ల పాము, కింగ్ కోబ్రా. ఇంకా కింగ్ కోబ్రా చూడ ఎంత ఉంది. ఇది చూడడానికి పెద్ద బలిష్టంగా, లావుగా, పొడుగ్గా ఉంది కింగ్ కోబ్రా.
యా అంతే. ఇక్కడ వరకు ఇంకా స్నేక్స్ అయిపోయినాయి. ఇంకా అయిపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా 4-5 సర్క్యూట్లు ఉన్నాయి, ఆడికి ఫినిష్ అయిపోతుంది. ఇక్కడికే చాలా టైం అయింది. ఇది వాటర్లో ఉండే పామేమో. నీళ్ళు తిరుగుతుంది లోపల, నీళ్ళు లోపల తిరుగుతుంది. నీళ్ళు నాగుపాము టైప్, నాగుపాము కాదు ఇది. గోల్డ్ కలర్లో ఉంది, శ్వేతనాగ ఏమో మరి కాదే, నార్మల్ లేదు, వేరే రకం పాము. పాములు చాలా రకాలు ఉంటాయి. నాకు తెలిసి ఆఫ్రికన్ అమెజాన్ ఫారెస్ట్లో ఉండే ఇంకా చాలా రకాల పాము ఉంటాయేమో. మన పక్క తక్కువ, మనకు ఉండే నాగుపాము, కట్లపాము, పింజర, ఇట్లా కొండ చిలువ కొన్ని చూస్తాం మన సైడ్. కానీ అమెజాన్ ఆఫ్రికన్ ఫారెస్ట్లో వందల్లో ఉంటాయి, 100 రకాలు ఎక్కువ రకాలు ఉంటాయేమో ఆ పాములు. ఆ జూలో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ తక్కువ, మన ఇండియన్స్ జూలో తక్కువ ఉంటాయి ఇవన్నీ. ఇది పైథాన్. శాండ్ ఇట్లా రకరకాలు ఉన్నాయి. శాండ్, వుడ్ కలర్, డెజర్ట్, అట్లా వాటర్లో ఉండే పైథాన్ అట్లా. ఇది ఒక టైప్ ఉంది ఇక్కడ పైథాన్. అంతే చూసుకొని ఎట్లా ఈ ఎన్క్లోజర్లు చూసుకొని, ఇవన్నీ టైగర్స్ ఉన్నాయి, ఇంకా ఇన్ని క్రోకోడైల్స్ ఉన్నాయి. అన్నిటికీ మొత్తం క్లీన్ చేసి ఉంటారు. ఆ టబ్స్ అన్ని వాటర్ పెడుతున్నారు. ఇంకా క్రోకోడైల్ టైప్స్, డిఫరెంట్ క్రోకోడైల్స్ ఉన్నాయి. క్రోకోడైల్, టార్టాయిస్. ఫ్రెష్ వాటర్లో ఎంజాయ్ చేస్తాను. ముసలి పిల్ల. ఇది వాటర్ లేదు, అట్లేదు మనం పడుకోండి చచ్చినట్లు. నెక్స్ట్ ఎన్క్లోజర్స్ ఇవన్నీ టార్టాయిస్ ఉండాలి. ఈ పక్క లోపల అటు సైడ్ వెళ్ళి అక్కడ పక్షులన్నీ ఈ ఏమంటారు అన్నీ గోడకొంగలు అవి ఒక టైప్. బర్డ్స్లో ఇది ఒక టైప్. గోడ కొంగలు అంటారు, ఇంకా పెలికాన్స్ అని ఇంటికి. ఈ సర్క్యూట్ అంతా బర్డ్సే ఉన్నాయి. మొత్తం చుట్టూ మెస్ చేసి పెట్టేశారు, ఎక్కడ పోకుండా బర్డ్స్, ఓన్లీ బర్డ్స్. ఇది బాగుంది, సీన్స్ అన్నీ ఆడుతున్నాయి. బాత్ టైప్ అన్ని పెలికాన్స్. ఇవన్నీ ఆడుతున్నాయి ఇట్లా అట్లా.
బర్డ్స్ అండ్ క్లోజర్, ఈ మామూలు కొంగలు అంటారు, క్రేన్, కొంగ పువ్వులు, ఎట్లా చిన్న చిన్న కొంగలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, జిరాఫీలు ఉన్నాయి, ఇవి జిరాఫీ పెద్ద జిరాఫీలు ఇక్కడ. అటు సైడ్ చూద్దాం. ఇంకంతే, ఇటు నుంచి నడుచుకుంటా ఎగ్జిట్ చేసి ఎగ్జిట్ వరకు వచ్చేసాం. జిరాఫీలు లాస్ట్లో ఉంటాయి, చూసేసినామా ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే. ఇవంతా జనాలు లాస్ట్, ఇది ఎండ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఎగ్జిట్ చేసి మనం అక్కడ వెళ్ళిపోవచ్చు అటు సైడ్. అంతే, ఇక్కడ చూసాం ఈ వీడియోని చూసుకొని ఉంటాం అంతే కదా. కొద్దిగా అన్ని యానిమల్స్ అన్నీ చూసాం. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ ఇదేనమాట జూ పార్క్, మైసూర్ జూ పార్క్. ఈ వీడియో అంతా చూసి ఎడిట్ చేసి అడ్జస్ట్ చేసి పెట్టాను, చూడండి. ఓకే బాయ్. మైసూర్ జూ పార్క్.